ఒక 58 ఇయర్స్ ఓల్డ్ ఆర్డినరీ మ్యాన్ తన ఫ్యామిలీ కూడా రెస్పెక్ట్ ఉన్న ఒక లోన్లీ ఫాదర్. మరి ఒక రోజు యాక్సిడెంట్ తర్వాత అతను ఎర్త్ మీద స్ట్రాంగెస్ట్ బీయింగ్గా మారితే, ఇంకోవైపు ఒక నార్మల్ హై స్కూల్ స్టూడెంట్ అదే యాక్సిడెంట్లో పవర్ పొంది హీరో కాకుండా మాన్స్టర్గా మారితే, ఒకవైపు ప్రాణాలు కాపాడడానికి ఫైట్ చేస్తున్న మంచి మనిషి, ఇంకోవైపు రీజన్స్ లేకుండా ప్రాణాలు తీస్తున్న ఒక సైకోపాత్. రెండు వేరు ఆపోజిట్ ఫోర్సెస్ మధ్య జరిగిన ఎమోషనల్, బ్రూటల్ మరియు హార్ట్ టచింగ్ స్టోరీ ఇనుయాషికి. స్టోరీ మన ప్రొటాగనిస్ట్ ఇచ్చిరో ఇనుయాషికితో స్టార్ట్ అవుతుంది. అతను 58 ఇయర్స్ ఓల్డ్ శాలరీ మ్యాన్. ఆఫీస్లో ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, ఇంట్లో కూడా సిచ్యువేషన్ బాగుండదు. వైఫ్ తన మీద ఇంట్రెస్ట్ చూపించదు. కొడుకు తన ఫాదర్ని యూజ్లెస్గా చూస్తాడు. కూతురు మాత్రం కొంచెం మాత్రమే అతన్ని కేర్ చేస్తుంది. ప్రతిరోజు అతని లైఫ్ ఒక మిషన్ లాగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, సైలెంట్గా బ్రతకడం. ఒకరోజు ఇనుయాషికి డాక్టర్ దగ్గరకు హెల్త్ చెకప్ కోసం అని వెళ్తే ఇనుయాషికి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే అతనికి క్యాన్సర్ ఉందని. ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు అని డాక్టర్ చెప్తాడు. ఆల్రెడీ లోన్లీగా ఉన్న తన లైఫ్లో కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఆ బాధతో ఒక రాత్రి పార్క్కి వెళ్ళాడు. అక్కడ తన పెట్ డాగ్ హనాకోతో కలిసి ఏడుస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో ఇంకొక స్టూడెంట్ కూడా అక్కడే ఉంటాడు. అతని పేరు హీరో షిషిగామి. సడన్గా స్కైలో ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ వస్తుంది. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్లో ఇనుయాషికి మరియు హీరో ఇద్దరు కంప్లీట్గా చనిపోతారు. కానీ ఇక్కడే స్టోరీ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ మిస్టరీ ఏలియన్స్ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అయ్యింది అని రియలైజ్ అయ్యి ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి ఇద్దరి బాడీస్ని ఎగ్జాక్ట్గా రీక్రియేట్ చేస్తారు. బయటికి మనుషుల్లాగా కనిపించిన లోపల కంప్లీట్గా అడ్వాన్స్ మిషన్, హ్యూమన్ అపీరెన్స్ ఉన్న డెడ్లీ రోబోట్స్గా మారిపోతారు. ఎక్స్ప్లోజన్ తర్వాత ఇనుయాషికి ఇంటికి వస్తాడు. మొదట్లో ఏం జరిగిందో అర్థం కాదు, కానీ కొన్ని రోజులు స్ట్రెయిన్ చేంజెస్ నోటీస్ చేస్తాడు. అతని బాడీ సూపర్ స్ట్రెయిన్ పొందుతుంది. దెబ్బలు అనేవి ఇన్స్టాంట్గా హీల్ అయిపోతాయి. బాడీ పార్ట్స్ మెకానికల్ సిస్టంలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఒకరోజు అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి పడినా కూడా అతనికి ఏం కాదు. అప్పుడు అతను రియలైజ్ అవుతాడు తను మనిషి కాదు, మిషన్ అని చెప్పి. ఈ ట్రూత్ తెలిసిన తర్వాత ఇనుయాషికి మెంటల్గా బ్రేక్ డౌన్ అయిపోతాడు. ఎందుకంటే కనీసం ఇప్పుడు నేను మనిషిలాగా ఫీల్ అవ్వగలనా అని లోపల కుంగిపోతాడు. ఒకరోజు రోడ్డు మీద కొంతమంది టీనేజర్స్ ఒక హోమ్లెస్ పర్సన్ని టార్చర్ చేస్తుంటారు. ఓల్డ్ ఇనుయాషికి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అతన్ని కొట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ సడన్గా ఇనుయాషికి పవర్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళని ఈజీగా స్టాప్ చేస్తాడు. అప్పుడే ఫస్ట్ టైం తన పవర్స్ని మంచి పనుల కోసం వాడాలని డిసైడ్ అవుతాడు. అతను ఎమర్జెన్సీ సిగ్నల్ డిటెక్ట్ చేయగలడు. అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆయనకి సిగ్నల్ అనేది వస్తుంది. ఎవరైనా ట్రావెల్ చేస్తున్న వాళ్ళ లొకేషన్ని ఎగ్జాక్ట్గా డిటెక్ట్ చేయగలడు. సో రాత్రిలో సిటీ మొత్తం తిరుగుతూ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో హీరో కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు. మొదట్లో పవర్స్ పొందిన తర్వాత ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతాడు. కానీ తర్వాత తన ట్రూ నేచర్ బయటకు వస్తుంది. ఒకరోజు ర్యాండమ్గా ఒక ఫ్యామిలీలోకి ఎంట్రీ అవుతాడు. ఫోన్ డైరెక్టర్ ఓపెన్ చేసి ర్యాండమ్ నెంబర్స్ డైల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళని సింపుల్గా షూట్ చేస్తాడు. రీజన్స్ లేవు, ఎనిమీస్ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆ సీన్ యానిమేలో చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. మనం రియలైజ్ అవుతాం హీరో ఆర్డినరీ విలన్ కాదు, అతను సింపతి లేని ఒక మాన్స్టర్ అని చెప్పి. ఇనుయాషికి సిటీ అంతా తిరిగి హాస్పిటల్కి సీక్రెట్గా హెల్ప్ చేస్తాడు. హార్ట్ అటాక్ పేషెంట్స్ని హీల్ చేస్తాడు, క్యాన్సర్ పేషెంట్ని క్యూర్ చేస్తాడు, చనిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తాడు. వాళ్ళకి తెలియకుండా ఒక మెరాకిల్ డాక్టర్లా మారిపోతాడు. పీపుల్ సడన్ రికవరీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డాక్టర్ షాక్ అవుతాడు. కానీ ఎవరు రియల్ రీజన్ అనేది తెలియదు. ఇనుయాషికి ఫస్ట్ టైం తన లైఫ్లో యూస్ఫుల్గా ఫీల్ అవుతాడు. ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా అతను చాలామందిని కాపాడాడు అనే ఒక భావన తనలో కలుగుతుంది. సీన్ షిఫ్ట్ అయితే హీరో లైఫ్లో ఒకటే ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు. అతని ఫ్రెండ్ మరియు లవ్ ఇంట్రెస్ట్ ఆండో ఫ్యామిలీ. ఎస్పెషల్లీ ఆండో. హీరో కంప్లీట్ మాన్స్టర్ అయినా కూడా ఆండోని మాత్రం కేర్ చేస్తాడు. ఇది హీరో క్యారెక్టర్లో ఉన్న సింగిల్ సైడ్. మిగతా ప్రపంచం మొత్తం అతనికి టాయ్ లాంటివి. కానీ ఆండో మాత్రమే ఫ్రెండ్. హీరో పవర్స్ డేంజరస్ లెవెల్లోకి రీచ్ అవుతాయి. బాడీ నుంచి బుల్లెట్స్ ఫైర్ చేయగలడు, మిసైల్స్ లాంచ్ చేయగలడు, ఇంటర్నెట్ సిస్టమ్ని హ్యాక్ చేయగలడు. మిలిటరీ వెపన్స్ కంటే ఎక్స్ట్రీమ్ స్ట్రాంగర్గా మారిపోతాడు. అండ్ ఒకరోజు ఎంటైర్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జాలి దయ లేకుండా చంపేస్తాడు. న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేయలేకపోతారు. పోలీస్ హెల్ప్లెస్గా ఉంటారు. జపాన్లో మిస్టీరియస్ కిల్లర్ ఉన్నాడు అని అనౌన్స్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ సైకో కిల్లర్ ఒక టీనేజర్ అని. ఈవెన్చువల్లీ ఇనుయాషికి హీరో గురించి తెలుసుకుంటాడు. తనలాగా పవర్స్ పొందిన ఇంకో పర్సన్ ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. కానీ అతను హీరో కాదు, మాస్ మర్డరర్ అని చెప్పి అతనికి అర్థమవుతుంది. అప్పుడు ఇనుయాషికి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ పవర్స్ మంచి కోసం వాడాలి అని డిసైడ్ చేసి హీరోని స్టాప్ చేయడానికి రెడీ అవుతాడు. ఫైనల్లీ హీరో మరియు ఇనుయాషికి ఫేస్ టు ఫేస్ కలుస్తారు. ఇది ఆర్మీలో ఫస్ట్ మేజర్ బ్యాటిల్. ఇద్దరు రోబోటిక్ వెపన్స్ అన్లెస్ చేస్తారు.
బాడీ పార్ట్స్ ఓపెన్ అయ్యి గన్స్ మిసైల్స్ లేజర్ ఫైర్ అవుతాయి. ఎంటైర్ సిటీ మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ లాగా మారిపోతుంది. బిల్డింగ్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎక్స్ప్లోజన్స్ అనేవి ప్రతి చోట ఎక్స్ప్లోజన్ జరుగుతాయి. కానీ ఫైట్ క్లియర్ విన్నర్ లేకుండానే ఎండ్ అయిపోతుంది. ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ పవర్ కలిగి ఉంటారు. ఇప్పుడు మనకు మేజర్ పాయింట్ని రివీల్ చేస్తారు. ఏంటంటే పోలీసులు హీరో ఐడెంటిటీ డిస్కవర్ చేస్తారు. నేషనల్ లెవెల్ మ్యాన్ హంట్ స్టార్ట్ అవుతుంది. మీడియా మొత్తం హీరో ఫేస్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు. హీరో మదర్ ఎమోషనల్ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతుంది. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఈ ఇన్సిడెంట్ హీరోని కంప్లీట్గా బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో జెన్యూన్ పెయిన్ ఫీల్ అవుతాడు. మాన్స్టర్ అయినా కూడా అమ్మ అంటే లవ్ చేస్తాడు. ఆమె డెత్ తర్వాత హీరో యాంగర్ పీక్కి రీచ్ అవుతుంది. హీరో అమ్మ చనిపోయిన తర్వాత హీరో కంప్లీట్ డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్ని అటాక్ చేస్తారు. మిలిటరీ ఫోర్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. చాలామంది లైఫ్ని డేంజర్లో పడేస్తాడు. ఎంటైర్ జపాన్ మొత్తం ప్యానిక్లో ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. బుల్లెట్స్ పంచేవు, మిసైల్ పంచేవు. హీరో ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ అయిపోతాడు. ఈ మధ్య ఇనాషికి ఫ్యామిలీకి గ్రాడ్యువల్గా ట్రూత్ తెలిసిపోతుంది. అతను ఆర్డినరీ ఓల్డ్ మ్యాన్ కాదని అర్థమవుతుంది. అతను సీక్రెట్గా చాలామంది ప్రాణాలు కాపాడారని తెలుసుకుంటారు. ఇయర్స్గా ఇగ్నోర్ చేసిన ఫాదర్ యాక్చువల్గా గ్రేట్ హీరో అని రియలైజ్ అవుతారు. ఎస్పెషల్లీ అతని డాటర్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా అతనికి సపోర్ట్ చేస్తుంది. ఇది యానిమీలో చాలా ఎమోషనల్ పార్ట్. బికాస్ ఇనియాషికి లైఫ్ అంతా రికగ్నైజేషన్ కోసం వెయిట్ చేస్తాడు. ఫైనల్లీ ఫ్యామిలీ అతని వాల్యూ అర్థం చేసుకుంటుంది. స్టోరీ క్లైమాక్స్కి రీచ్ అవుతుంది. సైంటిస్ట్ షాకింగ్ డిస్కవరీ చేస్తారు. ఎర్త్ డైరెక్షన్లో గిగాంటిక్ ఆస్ట్రాయిడ్ వస్తుంది. ఇంపాక్ట్ జరిగితే హ్యుమానిటీ కంప్లీట్గా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎంటైర్ వరల్డ్ ప్యానిక్లో వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. టెక్నాలజీ ఏం చేయలేకపోతుంది. టైం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా హీరో డిసిషన్ తీసుకుంటాడు. లైఫ్ అంతా మర్డర్స్ చేసిన, చాలామందిని చంపిన అమ్మ చావు తను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎర్త్ డిస్ట్రాయ్ అయితే ఆండో కూడా చనిపోతాడు అని అర్థం చేసుకొని తన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటాడు. ఫస్ట్ టైం హ్యుమానిటీ కోసం ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఆస్ట్రాయిడ్ని స్టాప్ చేయడానికి స్పేస్లోకి వెళ్తాడు. కానీ అతనికి అంత పవర్ ఉండదు. సిచ్యువేషన్ హోప్లెస్గా ఉంటుంది. అప్పుడు ఇనియాషికి కూడా స్పేస్లోకి వస్తాడు. ఇద్దరు కలిసి ఆస్ట్రాయిడ్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఫైనల్ క్యాల్కులేషన్ క్లియర్గా ఉంటుంది. ఆస్ట్రాయిడ్ని స్టాప్ చేయాలంటే వాళ్ళలో ఒకరు సాక్రిఫైస్ అవ్వాలి. ఇనియాషికి డిసిషన్ తీసుకుంటాడు. లైఫ్ అంతా ఫ్యామిలీ రికగ్నైజేషన్ కోసం వెయిట్ చేసిన ఓల్డ్ మ్యాన్ హ్యుమానిటీ కోసం తన ఫైనల్ సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అతని డాటర్ వాయిస్ని గుర్తు చేసుకుంటాడు. ఫ్యామిలీ మెమరీస్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఆస్ట్రాయిడ్ని కొలైడ్ చేసి మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేస్తాడు. ఎర్త్ సేవ్ అవుతుంది. హ్యుమానిటీ సర్వైవ్ అవుతుంది. కానీ ఇనియాషికి రిటర్న్ అవ్వడు. అతని సాక్రిఫైస్తో ప్రపంచం మొత్తం బతికిపోతుంది. కానీ ఇనియాషికి మాత్రం తిరిగి రాడు. ఇక్కడితో ఇనియాషికి యానిమే ఎండ్ అవబోతుంది. కానీ ఇక్కడ మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇనియాషికి స్టోరీ యాక్చువల్గా రోబోట్స్ గురించి కాదు, సూపర్ పవర్స్ గురించి అస్సలు కాదు. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ గురించి, మనిషిగా మార్చేది ఏంటి అని. బాడీయా లేకపోతే అతని హార్ట్ అని. ఇనియాషికి మిషన్ బాడీ పొందిన తర్వాత కూడా మంచి మనిషిగానే ఉన్నాడు. హీరో హ్యూమన్ బాడీ కోల్పోయిన తర్వాత మాన్స్టర్గా మారాడు. యానిమే చెప్పిన మెసేజ్ చాలా సింపుల్. పవర్స్ మనిషిని హీరోగా మార్చుతుందా లేదా అనేది అతని చాయిస్ పైన బేస్ అయి ఉంటుంది. లోన్లీ ఓల్డ్ మ్యాన్ హ్యూమానిటీని కాపాడడానికి ఒక గ్రేటెస్ట్ హీరో అయ్యాడు. కానీ ఒక టీనేజర్ గాడ్ పవర్ పొంది మాన్స్టర్ అయ్యాడు. కానీ ఫైనల్ మూమెంట్లో కూడా హీరో మానవత్వం ఉందని ప్రూవ్ చేస్తాడు. అందుకే ఇనియాషికి యానిమే ఎమోషనల్గా, యాక్షన్ ప్యాక్డ్గా, ఫిలాసాఫికల్ యానిమే ఫ్యాన్స్ని ఇప్పటికీ ఇంపాక్ట్ చేస్తుంది. హీరో అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ కాదు, వేరే వాళ్ళని కాపాడటానికి తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాడే అని. ఇది ఇనియాషికి ఒక కంప్లీట్ స్టోరీ. ఓకే గైస్, మనం వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్. ఇనియాషికి స్టోరీ చూసిన తర్వాత మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. ఒకరోజు మీకు హీరో ప్రాణాలు కాపాడడం స్టార్ట్ చేస్తారు. మరి హీరో గురించి ఆలోచించండి. అతనికి యంగ్ ఏజ్, ఫ్యూచర్, ఫ్రీడమ్ అన్నీ ఉన్నాయి. కానీ పవర్ వచ్చాక ఇన్నోసెంట్ వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తాడు. అంటే మనిషిని హీరో లేదా విలన్గా మార్చడానికి పవర్స్ కాదు, తన మైండ్ సెట్ కారణం. నా ఒపీనియన్లో ఇనియాషికి యానిమేలో మోస్ట్ ఎమోషనల్ సీన్ ఏంటి అంటే, వరల్డ్ మొత్తం సేవ్ చేసిన తర్వాత కూడా ఇనియాషికి కావాల్సింది ఫేమ్ కాదు, తన ఫ్యామిలీ తనని ఒక్కసారి అప్రిషియేట్ చేయడం మాత్రమే. అది రియల్ లైఫ్లో కూడా చాలామంది పేరెంట్స్ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. సైలెంట్గా కనపడతారు, ఫ్యామిలీ కోసం అన్నీ చేస్తారు, కానీ వాళ్ళకి రికగ్నైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇనియాషికి క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా అనిపిస్తుంది.
మరి హీరో క్యారెక్టర్ నుంచి మాట్లాడితే అతను కంప్లీట్ ఈవిలా లేదా సర్కమ్స్టాన్సెస్ వల్ల అలా మారాడా? ఎందుకంటే ఫైనల్లో ఎర్త్ని సేవ్ చేయడానికి ట్రై చేశాడు, అంతే అతనిలో కొంచెం మంచి మిగిలి ఉందని చెప్పొచ్చా అనేది చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇప్పటికీ కూడా. కానీ ఫ్రెండ్స్, నేను పర్సనల్గా ఇనుయాషికి యానిమేని స్పెషల్ అని ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ యాక్షన్ కాదు, ఫైట్స్ కాదు, ఎమోషనల్ మెసేజ్. మనం యానిమేలో చాలా హీరోస్ని చూస్తాము, స్ట్రాంగ్ హీరోస్, స్మార్ట్ హీరోస్, ఓవర్ పవర్డ్ హీరో, ఇలా చాలామంది చూస్తాం. కానీ ఇనుయాషికి చాలా డిఫరెంట్. ఎందుకంటే మన రియల్ లైఫ్లో కూడా చాలామంది ఇనుయాషికి ఇలాగా ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమ్ కాదు, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, కానీ వాళ్ళకి తెలియకుండా వేరే వ్యక్తులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మన పేరెంట్స్, మన ఫాదర్స్, మన మదర్స్ చాలాసార్లు అప్రిషియేట్ లేకుండా కష్టపడుతూనే ఉంటారు. ఇనుయాషికి క్యారెక్టర్ చూస్తే మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, మనం మన లైఫ్లో ఇంపార్టెంట్ వాళ్ళని నిజంగానే అప్రిషియేట్ చేస్తున్నామా లేదా వాళ్ళని నెగిటివ్గా తీసుకుంటున్నామా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇక హీరో క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే అతను బర్త్ నుంచి విలన్ కాదు, కానీ రాంగ్ డెసిషన్, రాంగ్ మైండ్ సెట్, పవర్ మిస్యూజ్ వల్ల మాన్స్టర్గా మారాడు. అందుకే ఈ యానిమే చెప్పే బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, అంటే ఇంకో లెసన్, ఆ లెసన్ కాదు, మనలో ఉన్న డార్క్నెస్ని కంట్రోల్ చేయడం కూడా ఒక స్ట్రెంగ్త్. పవర్ ఉండడం కాదు, పవర్ని ఎలా యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓ ఓల్డ్ మ్యాన్ వరల్డ్ని సేవ్ చేయగలిగాడు అంటే ఏజ్ ఇంపార్టెంట్ కాదు, స్టేటస్ ఇంపార్టెంట్ కాదు, మనీ ఇంపార్టెంట్ కాదు, మంచి హార్ట్ ఉంటే చాలు. అందుకే ఇయర్స్ గడిచిన తర్వాత కూడా ఇనుయాషికి యానిమే నీ ఫ్యాన్స్ మాత్రం మర్చిపోలేదు. ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ స్టోరీ లాగా స్టార్ట్ అయినా చివరికి మన లైఫ్ గురించి మాట్లాడే ఎమోషనల్ జర్నీగా మారుతుంది. మీరు యానిమే ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు మోస్ట్ ఎమోషనల్ సీన్ ఏది? ఇంకా చూడకపోతే ఈ స్టోరీలో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగించిన క్యారెక్టర్ ఎవరు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఒపీనియన్ చదవడానికి నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కోసం, మాంగా బ్రేక్డౌన్ మరియు హిడెన్ డీటెయిల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్, పవర్ కన్నా ఇంపార్టెంట్ మన డిసిషన్స్ అని గుర్తుపెట్టుకోండి.